హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ కోర్సెస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పబోతున్నాను. ఆ పీజీ కోర్సెస్లో జర్నలిజం, పొలిటికల్ సైన్స్, ఆంథ్రపాలజీ అండ్ హిస్టరీ దీనికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, బుక్స్ ఏం తీసుకోవాలి, ఈ వీడియో క్లియర్ కట్గా చెప్పబోతున్నా. ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి చెప్పబోయే ముందు ఒకసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి NIRFలో 6th ర్యాంక్ ఉంది. ఆల్ ఇండియాలో 6th ర్యాంక్ అనేది కేటాయించడం జరిగింది. NIRF అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ప్రతి ఇయర్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని యూనివర్సిటీస్కి ర్యాంకింగ్ అనేది ఇస్తారు NIRF నుంచి. 2021లో ఇంకా ర్యాంకింగ్స్ ఇవ్వలేదు. 2020 వరకు అయితే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ HCUకి 6th ర్యాంక్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు ఎగ్జామ్ స్ట్రాటజీస్ గురించి తెలుసుకుందాం వన్ బై వన్. ఫస్ట్ జర్నలిజంకి వద్దాం. జర్నలిజంని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో MA ఇన్ మాస్ కమ్యూనికేషన్ అని అంటారు. 2020లో 2 భాగాలుగా విభజించబడింది MA ఇన్ మాస్ కమ్యూనికేషన్. ఒకటి మీడియా స్టడీస్, ఇంకొకటి మీడియా ప్రాక్టీస్. మనకి మాస్ కమ్యూనికేషన్లో ఎగ్జామ్తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మాస్ కమ్యూనికేషన్ మనకి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే కంపల్సరీ మనం 10 years క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్కి కంపల్సరీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రీవియస్ 10 years క్వశ్చన్ పేపర్స్కి మనకు కరెక్ట్ ఐడియా వస్తే మనకు కంపల్సరీ మన ఎగ్జామ్ క్రాక్ చేసే ఛాన్స్ మాత్రం హైగా ఉంటుంది. ఒకసారి ఈ పేపర్ చూస్తే మనకి దేంట్లో నుంచి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అంటే జర్నలిజం నుంచి ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇంగ్లీష్ నుంచి ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎంతమంది బుక్ ఆథర్ నేమ్స్ అడుగుతున్నారు, ఇలాంటివి మనకు ఐడియా వస్తాయి. 6 months కరెంట్ అఫైర్స్ డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి అండ్ 10 years క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయండి. మనకు వచ్చే పేపర్లో మొత్తం 60 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో 25 క్వశ్చన్స్ మాత్రమే మనకు జనరల్ ఉంటాయి, మిగతా అన్ని ఇంగ్లీషే ఉంటుంది. ఇంగ్లీష్లో వర్బల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. అండ్ మనకి క్వశ్చన్ పేపర్లో 0.33 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 4 points. ఒకటి కరెంట్ అఫైర్స్, 6 months కరెంట్ అఫైర్స్ అండ్ సాల్వింగ్ ద ప్రీవియస్ 10 years క్వశ్చన్ పేపర్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎడిటర్ అండ్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎవరు ఉన్నారో అని చెప్పేసి అవి తెలుసుకోండి. ఆ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇంగ్లీష్కి ఎలా అంటే వ్రెన్ మార్టిన్ అని ఒక రెడ్ కలర్ బుక్ ఉంటుంది. ఆ బుక్ తీసుకోండి, అది మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్ పేపర్ చూసుకొని కంపల్సరీగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో MA మాస్ కమ్యూనికేషన్కి ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి ఆ ఇంటర్వ్యూ అనేది నేను వేరే వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు పొలిటికల్ సైన్స్. సో పొలిటికల్ సైన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మనకు టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 100లో 70 పొలిటికల్ సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 70 to 100 కాంప్రహెన్షన్స్ ఉంటాయి. అది కూడా బేస్డ్ ఆన్ పొలిటికల్ సైన్సే. సో వీటికి ప్రిపేర్ అవ్వాల్సిన బుక్స్ ఏంటంటే ఫస్ట్ M. లక్ష్మీకాంత్ బుక్, ఇండియన్ పాలిటీ M. లక్ష్మీకాంత్ బుక్. ఈవెన్ ఇట్ ఈస్ 5th edition ఆర్ 6th edition, రెండిట్లలో ఏదైనా బుక్ తరోగా చదవండి. అండ్ నెక్స్ట్ శుభ్రారంజన్ మ్యామ్ నోట్స్ నేను డిస్క్రిప్షన్లో నా డ్రైవ్ లింక్ ఇస్తాను, దాంట్లో నోట్స్ ఉన్నాయి, అవి చదవండి. M. లక్ష్మీకాంత్ బుక్ ఒకటి, శుభ్రారంజన్ మ్యామ్ నోట్స్ ఒకటి కంపల్సరీగా చదవండి. అండ్ దట్ టు లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ డెఫినెట్గా చదవండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అన్నిటి ఎగ్జామ్కి ఒక కామన్ పాయింట్ ఉంటుంది HCEలో, ప్రీవియస్ 10 years క్వశ్చన్ పేపర్స్ కంపల్సరీ సాల్వ్ చేయండి. పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్కి మొత్తం 4 points. ఒకటి లక్ష్మీకాంత్ బుక్ అండ్ శుభ్రారంజన్ మ్యామ్ నోట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ప్రీవియస్ 10 years క్వశ్చన్ పేపర్స్ కంపల్సరీగా సాల్వ్ చేయండి. ఇవి కరెక్ట్గా చదివితే ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆంథ్రపాలజీ. ఆంథ్రపాలజీ ఏంటంటే మనిషి ఫస్ట్ పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఎట్లున్నాడు, అంటే మనిషి యొక్క హ్యూమన్ బయాలజీ ఎట్లుంది, మనిషి యొక్క హ్యూమన్ బిహేవియర్ ఎట్లుంది అని స్టడీ చేసేదే ఆంథ్రపాలజీ. సో మనకి పీజీ కోర్స్ ఆంథ్రపాలజీ అనేది HCUలో ఉంది. దీంట్లో టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో 75 క్వశ్చన్స్ వచ్చేసి ఆంథ్రో క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 76 నుంచి 100 క్వశ్చన్స్ వచ్చేసి రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఆంథ్రపాలజీకి ఆల్రెడీ దాంట్లో ఒక అన్నని తెలుసుకుని, ఆల్రెడీ అతను స్టూడెంట్ ఆంథ్రపాలజీలో. ఆంథ్రపాలజీకి వచ్చేసి ఏం బుక్స్ అంటూ స్పెసిఫిక్గా లేవని చెప్పిండు. లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ అవ్వని చెప్పిండు. నేనైతే సజెస్ట్ చేసేది రీజనింగ్కి అయితే RS అగర్వాల్ బుక్ ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీకు లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ ఇవి సరిపోదు ఈ సిలబస్కి అనుకుంటే మనకు స్పెసిఫిక్గా UPSCకి ఆంథ్రపాలజీ ప్రొఫెసర్ ఒకరు ఉన్నారు, సోసిన్ మేడం అని. ఆ మేడం యొక్క నోట్స్ ఉంటుంది, అది తీసుకోండి. లేకపోతే ఆమె కొన్ని క్లాసెస్ ఉంటాయి, ఆ క్లాసెస్ వినండి, అది సరిపోతుంది. సో ఆల్రెడీ ఉన్న స్టూడెంట్ అయితే అన్న ఏం చెప్పాడంటే లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్ సరిపోతుంది తమ్ముడు అని చెప్పిండు. సో మన క్లాస్ 1 వచ్చేసి హిస్టరీ అండి. హిస్టరీలో టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ 30 క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఒక ప్యాసేజ్ ఇస్తాడు హిస్టరీకి సంబంధించింది. దాంట్లో ఫస్ట్ 30 క్వశ్చన్స్ వచ్చేసి దాని మీదనే ఉంటాయి. కలిసి మొత్తం ఒక 2-3 ప్యాసేజెస్ ఉంటాయి, దానికి సంబంధించిన ఫస్ట్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ 100 క్వశ్చన్స్లో 30 క్వశ్చన్స్ కాంప్రహెన్షన్కి పోతే మిగతా 70 క్వశ్చన్స్ వచ్చేసి మళ్ళీ హిస్టరీ మీదనే ఉంటుంది. మళ్ళీ దీంట్లో కూడా సేమ్ కామన్ పాయింట్, లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్
అండ్ 3 బుక్స్ ఉంటాయి ఇండియన్ హిస్టరీకి సంబంధించినవి. ఒకటి ఏన్షియంట్ హిస్టరీ, ఒకటి మెడివల్ హిస్టరీ అండ్ ఇంకోటి మోడర్న్ హిస్టరీ. టాపిక్స్ అని మనకి ఎన్సీఆర్టీ బుక్స్లో క్లాస్ 10th, 11th, 12thలో మొత్తం కవర్ అయిపోతుంది. ఒకవేళ ఇవి సరిపోదనుకుంటే ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్కి సంబంధించిన సపరేట్ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి హిస్టరీకి, అవి ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. సో ఈ 4 కోర్సెస్కి కరెక్ట్ ప్రిపరేషన్ ఇలా చేస్తే సరిపోతుంది. కావాలనుకుంటే మీరు ఇంకా నోట్స్ చేసుకోండి మీ సపరేట్గా, అది ఇంకా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ఈ కోర్సెస్కి నేను హెచ్సియు ఎందుకు ప్రిఫర్ చేసిన అంటే ఆంథ్రోపాలజీ అండ్ పొలిటికల్ సైన్స్కి ఈ కోర్సెస్లో మీరు కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా వీడియోని షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎవరైనా సివిల్స్ ఆర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఎవరైనా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే ఈ పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం పీజీ కోర్స్ చేసుకుంటూ కూడా ఇటు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కోర్సెస్ మాత్రం. జర్నలిజం ఏంటంటే మనం మీడియా సైడ్ పోవాలనుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆంథ్రోపాలజీ ఏంటంటే యూపీఎస్సీలో ఒక ఆప్షనల్ సబ్జెక్టు, అది ఆ పరంగా హెల్ప్ అవుతుంది అండ్ ఆంథ్రోపాలజికల్గా సంబంధించిన కొన్ని జాబ్స్ అనేది ఉంటాయి. సో ఓకే రైట్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.